ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 12 వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గైడ్లైన్స్ రిలీజ్ చేసింది సర్కార్. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించిన 3 విధానాల్లో వెయిటేజ్ మార్కులను కేటాయించనుంది. త్వరలో పోస్టుల భర్తీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. 12 యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అన్ని వర్సిటీలకు ఒకే రకమైన మార్గదర్శకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీల్లోని ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు విధి విధానాలు తయారు చేయాలని అధికారులను గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి నేతృత్వంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం గైడ్లైన్స్ రూపొందించి కౌన్సిల్ కు అందించింది. వీటిని కౌన్సిల్ అధికారులు సర్కార్కు పంపించారు. కమిటీ సిఫార్సులతో మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని రిజర్వేషన్ల అమలుతో పాటు రోస్టర్ విధానాన్ని ఈ పోస్టుల భర్తీలో అమలు చేయాలని సర్కార్ ఆదేశించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి 3 విధానాల్లో వెయిటేజ్ మార్కులను కేటాయించనున్నట్లు సర్కార్ తెలిపింది. ప్రధానంగా అకాడమిక్ రికార్డ్, రీసెర్చ్ పర్ఫార్మెన్స్ కు 50% మార్కులు అలాట్ చేశారు. ఇందులో డిగ్రీ మార్కులకు 8, పీజీ మార్కులకు 12 మార్కులను గరిష్టంగా కేటాయించారు. జీఆర్ఎఫ్, నెట్ బై సెట్, పీహెచ్డీ, ఎంఫిల్, రీసెర్చ్ పబ్లికేషన్లు, కాన్ఫరెన్స్ల నిర్వహణకు మిగిలిన మార్కులను అలాట్ చేశారు. వీటిని పరిశీలించేందుకు వర్సిటీ వీసీతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నామినీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్మెంట్ హెడ్ కన్వీనర్ గా ఉంటారు. టీచింగ్ స్కిల్స్, విషయ పరిజ్ఞానానికి 30 మార్కులు కేటాయించారు. ఇందులో టీచింగ్ ఎక్స్పీరియన్స్ కు గరిష్టంగా 10 మార్కులు ఉన్నాయి. అయితే ఒక్కో ఏడాదికి ఒక్కో మార్కు చొప్పున ఇవ్వనున్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని దృష్టిలో పెట్టుకుని ఈ రూల్ తీసుకొచ్చారు. సర్కార్ కాలేజీలతో పాటు ప్రైవేట్ కాలేజీల్లోని లెక్చరర్లకు ఇది వర్తించనుంది. ఒక్కరే పుస్తకాన్ని రాస్తే 5 మార్కులు, జాయింట్ గా రాస్తే 3 మార్కులు, ఎడిటర్ గా ఉంటే 2 మార్కులు పొందొచ్చు. ఫెలోషిప్స్ కు గరిష్టంగా 5 మార్కులు, డెమో లెక్చరర్ కు 10 మార్కులు కేటాయించారు. వీటిని పరిశీలించేందుకు ఫ్యాకల్టీ డీన్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఇంటర్వ్యూలకు 20 మార్కులు కేటాయించారు. సబ్జెక్ట్ ప్రెజెంటేషన్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, ఓవరాల్ పర్సనాలిటీ, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా మార్కులు ఇవ్వనున్నారు. దీనికి వర్సిటీ బీసీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. మొదటి దశలో అందరి మార్కులను పరిగణలోకి తీసుకొని 1:10 రేషియోలో రెండో దశకు ఎంపిక చేస్తారు. ఇందులో నుంచి 1:5 రేషియోలో ఇంటర్వ్యూలకు సెలెక్ట్ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో 1060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2817 టీచింగ్ పోస్టులు శాంక్షన్ ఉండగా 2125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని పోస్టులను భర్తీ చేస్తుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు జీవోలో కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో ఈ లెక్కన 1524 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుంటే అందులో 1061 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఓయూలో 470 పోస్టులు ఉన్నాయి.